హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక బర్త్డే దగ్గరలో వస్తుందని చెప్పి అట్లా చిన్నగా షాపింగ్కి పోదాం అనుకుని ప్లాన్ చేసుకున్నాను అండి. ఆల్రెడీ స్నిచ్లో ఒక 3 షర్ట్స్, 2 ప్యాంట్స్ అని కార్గో ప్యాంట్స్ అనేవి తీసుకున్నానండి. ఇక మళ్ళీ ఒకసారి పోదాంలే. మా మమ్మీకి ఒక బ్లాక్ షర్ట్ అయితే నచ్చింది. ఫస్ట్ నచ్చలేదు అన్నారు, తర్వాత ఏమో నచ్చింది అన్నారు. అది తీసుకుపోవడానికి వెళ్దామని మళ్ళీ వీక్ ఆఫ్ అని చెప్పి మండే చూసి అట్లా పోవడానికి ప్లాన్ చేశాను. అట్లాగే పక్కన జూడియో ఉంది కదా, మా అక్క కూడా ఇక బట్టలు అని చెప్పాము అని తీరులో ఇక జూడియో స్నిచ్ కలిసి వస్తుందని చెప్పి నెక్సాస్ బిల్డింగ్ ఆపోజిట్ వాసవి ఇంకేమో సంథింగ్ ఏదో ఉందండి, పేరు వాసవితో ఉంది. అది వచ్చేసి మనకి నెక్సాస్ ఆపోజిట్లో ఉంది. ఇక అటైతే పోవడం జరుగుతుందండి. ఇక ర్యాపిడో బుక్ చేసుకున్నామండి. ర్యాపిడో 110 రూపీస్ చూపించింది అక్కడికి. ఇక ఇదంతా మనకి కుక్కడపల్లి ఏరియా అండి, కేపీహెచ్పి కుక్కడపల్లి ఏరియా అండి. మా ఇంటికాడ నుంచి 3.8 కిలోమీటర్స్ చూపించింది. 3.8 కిలోమీటర్స్ 110 అంటే వర్తబుల్ అనిపించింది నాకైతే. ఇక ర్యాపిడ్లో మనకు తగ్గించే ఆప్షన్ ఉంటుంది కదా, అట్లా తగ్గించుకుంటే అది 110 అయింది. 10 రూపీస్ తగ్గించాం, మరీ ఎక్కువ తగ్గించలేదు. ఇక ఇదిగో అండి స్టూడియో, చాలా పెద్దగా ఉందండి. ఇది వచ్చేసి మనకి 2 ఫ్లోర్స్ ఉంది. అదో జూడియో. ఇక ఇదంతా లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ రోడ్ అండి. అన్నీ మొత్తం ఫ్యాషన్ బిల్డింగ్ అనుకోండి, ఇక ఫ్యాషన్ క్లబ్ లెక్క అనుకోండి. ప్లస్ అటు సైడ్ కొంచెం రైట్ సైడ్కి వెళ్తే జ్యువెలరీస్ కూడా ఉన్నాయి. ఇదిగోండి జూడియో, ఇంత బోల్డ్ ఇంత పెద్దగా రాసి పెట్టినారు చూడండి లెటర్స్. కానీ వెళ్ళంగానే చాలా డిసప్పాయింట్ అయినామండి. జూడియోలో ఇలాంటి సర్వీస్ ఉంటుందని ఇప్పటివరకు నేను అనుకోలేదు. ఎందుకంటే ఎవరైనా ఒక సేల్స్ మ్యాన్ అన్నా ఉండాలి చూపించడానికి. ఒక షూస్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయండి, తీసుకుందాం అనుకున్నాను. ప్లస్ అక్కడ సర్వీస్ అనేది నాకు నచ్చక డిసప్పాయింట్ అయి బయటకు వచ్చేసినానండి. ఆ షూస్ అనేది చాలా బాగున్నాయి చూడండి రైట్ సైడ్లో. లేడీస్కి అయితే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి, చాలా బాగుంది. నాకు తెలిసి లేడీస్కి అయితే జూడియో అనేది ప్రిఫరబుల్ అనిపించింది. కాస్ట్లో కూడా తక్కువే అండి. ప్లస్ క్లాత్ కూడా పర్లేదు, మరీ అంత తోపు కాకపోయినా కానీ ఉన్నంత మాత్రాన బాగానే ఉంది క్లాత్ జూడియోలో. కానీ సర్వీస్ ఒక్కటే నాకు నచ్చలేదండి. ఇది వచ్చేసి స్నిచ్లో అండి. ఇక బయట తీసుకుందాం అనుకున్నా కానీ ఇక మర్చిపోయాను. అట్లాగే ఇక ఈ షర్ట్ అండి మా మమ్మీకి నచ్చిందంటే ఈ షర్ట్ కోసం మళ్ళీ వెళ్ళానండి స్నిచ్కి. చూడండి ఎంత బాగా అనిపించిందో. ఇది 1299. మొన్న స్నిచ్లో షాపింగ్ చేసిన అని చెప్పి వాడు నాకు 6200కి 310 కాయిన్స్ ఎంత ఇచ్చినారు అంటే 310 రూపీస్ తగ్గుతుంది. స్నిచ్లో అదే బెనిఫిట్ అండి మనకి. ఏంటంటే ఇప్పుడు షాపింగ్ చేసుకుంటే మనకు ఒక యాప్ ఉంటుంది. యాప్లో మనం ఈ పేమెంట్ కడితే యాప్లో కాయిన్స్ అనేవి యాడ్ అవుతాయండి. తర్వాత నెక్స్ట్ షాపింగ్కి అది బడ్జెట్ తక్కువ అవుతుంది. ఈ షర్ట్ కూడా తీసుకుందాం అనుకున్నా నాకు ఎందుకో నచ్చలేదు, కానీ మా సిస్టర్కి ఈ షర్ట్ బాగా నచ్చింది, కానీ నేను తీసుకోలేదు. ఇక పైకి వెళ్ళి చూద్దాము. మనకి బగీస్ టైప్ ప్యాంట్స్ అనేవి దొరకలేదు, కింద ఉన్నాయి కానీ నా సైజు లేవు అని చెప్పి పైకి వెళ్దాము. జీన్స్ సెక్షన్ ఏమైనా దొరుకుతుందేమో అని చెప్పి పైకి వెళ్దామని ప్లాన్ చేసుకున్నామండి. ఇక పైకి పోతే పైన కూడా ఏం దొరకలేదండి నా సైజు. కానీ ఒక క్లాత్ అనేది బాగుందండి ప్యాంట్. ఆ క్లాత్ ఏంటో అడగడం మర్చిపోయాను, క్లాత్ పేరు. కొంచెం స్వెటర్ టైప్ ఉంది, లూజ్ ఉంది, కానీ ఇక్కడ నడుం కింద టైట్ అయిందని చెప్పేసి ఆ క్లాత్ అనేది తీసుకోలేదు. అదే ఇదే అండి, తీసుకోలేదు. చాలా బాగుందండి, లోపల కంఫర్ట్ ఉంది కానీ నడుం దగ్గర టైట్ ఉందండి, అందుకని ఇది అనేది తీసుకోకుండా బయటకు వచ్చేసాను. ఇక తర్వాత బనానా క్లబ్ అండి, దీనికి పోలేదు. దీని పక్కన ఇంకోటి ఉంది, ఇక ఇది వేరే షాపింగ్ మాల్ అండి, దీని పేరు అనేది నాకు గుర్తుకులేదు. దీంట్లో రేట్లు అయితే మరీ బీభత్సంగా ఉన్నాయండి. స్టార్టింగే 2800 సంథింగ్ రేట్లు ఉన్నాయి. నాకు లోపలికి వెళ్ళంగానే అనిపించింది, ఒకటే సేల్స్ మ్యాన్ ఉండగానే అనిపించింది నాకు తెలిసి ఈ రేటుకి ఎవరు రాడేమో అని చెప్పి. ఒక్కొక్కటి 2800 ఉందండి కాస్ట్. కానీ బాగుందండి కలెక్షన్స్, వీళ్ళవి కూడా బాగానే ఉన్నాయి. షర్ట్స్ కూడా అంటే 2800 స్టార్టింగ్ అంటేనే షాక్. నేను ఏదైనా 2800 అంట స్టార్టింగ్, కానీ ఇది కొంచెం జర కలెక్షన్స్ బాగానే ఉన్నట్టు అనిపించిందండి. దీంట్లో షాపింగ్ మాల్ పేరు చూడలేదండి నేను. ఇదంతా ఇక లోపలండి కలెక్షన్స్ బాగానే ఉన్నాయి, ఎందుకో కానీ రేటు మరీ వర్త్ కాదేమో అనిపిస్తుంది. వాళ్ళని అడితేనేమో XL XXL కదా, కొంచెం క్లాత్ పెరిగిద్ది, అందుకని రేటు పెరుగుతుంది. మరీ అంత పెరిగిద్దా? ఏ 2XL అన్నా 3XL అన్నా 1XL అన్నా అదే రేటు ఉంది, మళ్ళీ దానికేమో క్లాత్ పెరిగిద్ది అది ఇది అన్నారు. ఇక డిసప్పాయింట్ అయినాము, దీనికి వెళ్ళి ఇంకా బయటకు వచ్చేసినామండి. అట్లాగే ఏం తీసుకోలేదు. ఇక దీని తర్వాత మళ్ళీ బనానా క్లబ్కి వచ్చినామండి. బగీస్ టైప్ ప్యాంట్స్ కింద లేవని చెప్తే ఇక బనానా క్లబ్కి వచ్చినామండి. ఈడ కూడా ఏమక్కడ ఇక్కడ షర్ట్స్ అయితే చాలా బాగున్నాయండి. స్నిచ్ మీదకి ఇక్కడ షర్ట్స్ కంపేర్ చేసుకుంటే చాలా బాగున్నాయి. ఇక్కడ సేల్స్ మ్యాన్ కూడా మంచిగా రిసీవ్ చేసుకున్నారు.
ఈ ప్యాంట్ అని ఎందుకో నాకు అంతగా నచ్చలేదు ఈ ప్యాంట్. అందుకని ఆల్రెడీ ఇలాంటి టైప్ మోడల్ ప్యాంట్స్ నా దగ్గర ఉన్నాయి. అందుకని తీసుకోలేదు. చూడండి షర్ట్స్ చాలా బాగున్నాయండి స్టిచ్‌లో అయితే. ఇక తర్వాత ఇదొచ్చేసి ఇంకా ఇది మనకొచ్చేసి నెక్సాస్ మాల్‌లో ఒక షాపింగ్ మాల్ అండి. ఇది పేరొచ్చి అముక్తానో, అముక్తినో ఉందండి పేరు. సాంస్క్రిట్‌లో వచ్చేసి